ఇక వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య పోటీ చేస్తారని చెప్పారు జగ్గారెడ్డి. 2 సార్లు సంగారెడ్డి నుంచి ఆమెకే టికెట్ అన్నారైనా ఆ తర్వాత ఎవరు పోటీ చేస్తారో అనేది ఇప్పుడే చెప్పలేను అన్నారు. సంగారెడ్డి నుంచి నిర్మల తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. 2 సార్లు ఓడిపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ రోల్గా ఒక నాయకుడిగా ఎదుగుదలలో నాకు ఓటు ద్వారా నన్ను ప్రోత్సహించినది మొదటి నుంచి కూడా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా ఫాలోవర్సు, నా అభిమానిస్తులు అందరూ సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెను సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు వద్ద తేడా 3 ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తే కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది, ఆమె గట్టిగానే ఉంటుంది. ఆమె 2 సార్లు నెక్స్ట్ 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. అది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడా లేకపోతే నా కాంగ్రెస్ ఫాలోవర్స్ ఎవరన్నా చూసి చేయాలన్నా